చిన్న ప్రార్థన చేస్తున్నామండి. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన నా పరలోకపు తండ్రి యేసయ్యా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. నీ నామం మాత్రమే గణపరచబడాలి నా తండ్రి. నీ నామం మాత్రమే కీర్తించబడాలి. దానికి అర్హత లేని నన్ను నీ యొక్క సాక్షిగా ఈ యొక్క స్థలంలో నన్ను నిల్చోబెట్టినందుకే నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. తండ్రి యేసయ్యా, నేనైతే కాదు కానీ తండ్రి మాట్లాడుతుంది ప్రభువా, మీరే నా ఇండింది మాట్లాడవలసిందిగా వేడుకుంచు. ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ముఖ్యంగా ఈ సాక్ష్యాన్ని చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆ నజరేయుడైన యేసుకి నామంలో మన తండ్రి అయిన యెహోవా దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అంటే నాకు ఒక వాగ్దానం ఇచ్చారండి. అపోస్తల కార్యాలయము 3వ అధ్యాయము 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపి ఉన్నారు, కానీ దేవుడు వారిని మృతుల నుండి లేపాను, దానికి మేము సాక్షులం. రాట్నాలపాలెంలో అనకాపల్లి అప్పారావు తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి, అందరికీ ఆయన తెలుసు. ఆయన యొక్క ఆఖరి కుమారుని నేను. 6 అక్కల తర్వాత ఆఖరిగా పుట్టిన వాడిని నేను. అందు గురించి మా తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో నన్ను పెంచారండి. 2002వ సంవత్సరంలో మా తల్లి గారు మరణించారు. అప్పటి నుంచి మా తండ్రి తల్లి లేని లోటుని తీర్చేవారండి. మా అక్కలైనా మా తండ్రి అయినా సరే ఎంతో ప్రేమగా నన్ను చూసుకునేవారు. కానీ నా జీవితం ఎంతో దౌర్భాగ్యమైనటువంటి జీవితం, నీచమైన పనులు చేసేటువంటి జీవితం నాది. చేసే నీచమైన పని అంటూ లేదండి, ప్రతీదీ చేసేవాడిని. తాగుడు అలవాటు ఉంది, సిగరెట్ కాల్చేవాడిని, సినిమాలకు వెళ్ళేవాడిని. వెళ్ళని ప్లేస్ అంటూ లేదండి. ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నాను, ఎన్నో 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 పాపాలు చేస్తూ ఉన్నాను. నేను తాగానంటే మనిషిని కాదండి, చాలా ఎక్కువగా తాగుతుంటాను, చాలా ఎక్కువగా. తాగి కూడా చర్చిలోకి వచ్చేవాడిని నేను. తాగి పరిశుద్ధ స్థలంలో కూడా తాగేసి నేను అడుగు పెట్టేవాడిని. అంత నీచమైన బ్రతుకు నాది, అంత నీచమైన బ్రతుకు. సాయంత్రం అయితే తాగడానికి వెళ్ళిపోయేవాడిని. అంత నీచమైన బ్రతుకుతున్న నన్ను 2004లో ఆ చర్చిలో 5:30 టైంకి మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చేసేవారండి. వెళ్ళేవాడిని, కానీ నామకార్థంగా మాత్రమే నేను చర్చికి వెళ్ళేవాడిని. మా నాన్నగారు సండే అయితే నువ్వు చర్చికి రావేట్రా అంటే, రాను అంటే కోపడతారేమో అనేసి వస్తాను నాన్నగారు అనేవాడిని. కానీ రాకుండా మానేసి ఏ సినిమాకి వెళ్ళిపోయేవాడిని, లేదా ఇంటి దగ్గర కూర్చొని టీవీ చూస్తూ ఉండేవాడిని. అదే నా సంతోషం అనుకునేవాడిని, అదే నా ఆనందం అనుకునేవాడిని. ఎంతో ఎంతో నీచంగా బ్రతికేవాడిని. అటువంటి నా జీవితంలో ప్రభు ఎన్నో కార్యాలు చేశాడండి. ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అటువంటి నీచమైన బ్రతుకుతున్న నాకు యాక్సిడెంట్ జరిగింది.
ఆ టైంలో కూడా తండ్రి నన్ను కాపాడాడండి. కానీ నేను కళ్ళు మూసుకుపోయి చీకటి బ్రతుకులో బ్రతుకుతున్నప్పుడు ఎవరు కాపాడారు నాకేం తెలుస్తుందండి? నాకేం తెలియలేదు. నాకు లక్ ఉంది కదా, నేను బ్రతికేశాను అనుకున్నాను అంతే. తర్వాత 2004లో తండ్రి నన్ను పట్టుకున్నారండి. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పట్టుకున్నాడు. కానీ 1 నెల మాత్రమే నేను నిలబడగలిగానండి. మళ్ళీ త్రుట్టిల్లిపోయానండి. మళ్ళీ పాపపు జీవితం మొదలుపెట్టాను. ఆ టైంలో కూడా తండ్రి నాతోటి ఒక కార్యం చేయించారండి. మా ఇంట్లో ఒక కుక్క పిల్ల ఉంటే కాలు బాగోలేదు దానికి. నేను పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఆ కుక్క దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే కాలు మరుసటి రోజుకి నయమైపోయిందండి. కానీ నాకు ఆ విషయం గుర్తులేదండి, మర్చిపోయాను నేను. అంటే నేను అంత చీకటి బ్రతుకులో నేను బ్రతుకుతున్నాను. తండ్రి నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు. నేను కోరుకున్న అమ్మాయితో పెళ్లి కూడా చేయించాడు. కానీ నాకు ఇష్ట ప్రకారంగానే అన్నీ జరుగుతున్నాయండి. అన్నీ జరుగుతుంటే నా లక్కేనే అనుకుంటేవాడిని అప్పటికీ కూడా. ఇది దేవుని యొక్క కార్యం అనేసి నేను తెలుసుకోలేకపోయానండి. డిఎస్సిలోని జాబు రాలేదు. జిల్లా పరిషత్లోని నాకు జాబ్ రాలేదండి. ఆ రోజంతా మేడ మీద కూర్చొని తాగుతూ కూర్చుండేవాడిని. ఎందుకు రాలేదు. ప్రార్థన అయితే పెదవులతో చేసేవాడిని, ఆత్మతో మాత్రం నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదండి. నామకార్థంగా మాత్రమే నేను ప్రార్థన చేసేవాడిని. ఆత్మతో నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదు. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదండి. పేరుకి ప్రభువా నన్ను దీవించు, నాకు ఏమైనా కష్టం వస్తే నన్ను లేవనదు, అంతే అయిపోయేది ప్రార్థన. నాకు మ్యారేజ్ జరిగిందండి. నాకు జాబ్ కూడా గవర్నమెంట్ జాబ్ తండ్రి నాకు అనుగ్రహించాడు. మ్యారేజ్ జరుగుతున్న తర్వాత ఎన్నో శోధనలు వచ్చాయి. తర్వాత నా భార్య ప్రెగ్నెంట్ అండి. చక్కగా బేబీ బయటకు వచ్చిన తర్వాత వాడిని ఎత్తుకొని ఆడుకుందామని ఎంతో సంతోషపడ్డానండి. అప్పటికి కూడా నేను పాప జీవితమే, దేవుళ్ళలోకి రాలేదు. దేవుళ్ళలోకి మాత్రం నేను రాలేదు. పాప జీవితం బ్రతుకుతూనే ఉన్నాను. 20 days ఉండగా బేబీ ఎవరో నాకు తెలియదు, పాప బాబో నాకు తెలియదు. 20 days ఉండగా ఇంకా నా చేతిలోకి రావాలి. ఆ టైంలో సడన్గా నా భార్య ఆఫీస్కి వెళ్ళినప్పుడు బేబీ మూమెంట్స్ రాలేదండి. బేబీ మూమెంట్స్ లేవు. తను తెలుసుకోలేకపోయింది, నాకు కూడా తెలియదు ఇలా మూమెంట్స్ లేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలని. డాక్టర్కి చూపించాం, బేబీ మూమెంట్స్ లేవన్నారు. బేబీ చనిపోయిందన్నారు. అప్పటికి కూడా నేను పాప బ్రతికినండి. అప్పుడే నేను మోకాళ్ళు వేసి నా తండ్రికి ప్రార్థన చేసి ఉండుంట్లే బేబీ బ్రతికేదేమో. కానీ ఆలోచన నాకు రాలేదండి. హాస్పిటల్లో జాయిన్ చేసాం, బేబీని తీసేయాలన్నారు. ఆపరేషన్ చేశారు. ఉదయకాలం 2:30 సమయంలో బేబీని తీశారు. ఆ భార్య సేఫ్. కానీ బేబీ బయటకు వచ్చిన తర్వాత చూడగానే కొడుకండి, నా గుండె పగిలిపోయింది. ఆ క్షణమే చచ్చిపోదాం అనుకున్నాను. ఎందుకంటే ఎంతో ఆశపడ్డాను నేను, ఎంతో ఆశపడ్డాను. అడుకోవాలి, అందరిలాగే నేను కూడా ఎత్తుకొని తిరగాలి అనేసి. కానీ అంత అదృష్టం నాకు లేదండి. చాలామంది వచ్చేవారు,
జాలి చూపించేవారు, చెప్పేవారు, ధైర్యంగా ఉండాలని చెప్పేవారు. కానీ నాకు ధైర్యం మాత్రం రాలేదండి. కానీ ధైర్యాన్ని తీర్చగలిగేవారు ఒకడు ఉన్నారండి. నా తండ్రి అయిన యెహోవా దేవుడు. చూస్తున్నారు, నా జీవితం అంతా చూస్తున్నారు, నేనేం చేస్తున్నాను ఏం చేస్తున్నాను మొత్తం చూస్తున్నారు పైనుంచి. ఆ టైం వచ్చింది, నన్ను పట్టుకున్నారు. ఎన్నో శోధనలు వచ్చాయి. ఆ శోధనలో నుంచి కూడా నా దేవుడు నన్ను పైకి లేవనెత్తారండి. అంత బాధల్లో ఉన్నప్పుడు కూడా నా తండ్రి నాతో మాట్లాడారు. ఒక్క బిడ్డ పోతే పోయింది, నాకు సమృద్ధిగా ఇస్తానని చెప్పారండి నా తండ్రి. సమృద్ధిగా ఇస్తానన్నారు. నాకు అది చాలు. ఎవరికి అట్టి ధన్యత ఉండదేమోనండి, ఎవరికి అట్టి ధన్యత ఉండదేమో. ఎందుకంటే ఎంతమంది పిల్లలు పుడతారో కూడా నా తండ్రి నాకు చెప్పారండి. వాళ్ళకి పేర్లు కూడా పెట్టారు నా తండ్రి. అదృష్టం ఇంకా ఎవరికి లేదేమో. ఆ పేర్లు, వాళ్ళిద్దరు పేర్లు కూడా నాకు తెలుసండి. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఎవరెవరు పుడతారో కూడా నాకు తెలుసండి. జరగబోయేది కూడా నా తండ్రి నాకు చెప్పారు. జనవరి 11వ తారీఖుని, ఈ సంవత్సరమే. ప్రార్థన చేసుకుంటున్నానండి. చేసుకుంటుంటే ఒక్కసారిగా ఎవరో వెనకాతల నుండి వచ్చి నా 2 చేతులు పైకి లేపారండి. ఆ పట్టుకున్న చేతులు ఎలా ఉన్నాయో తెలుసా అండి? చాలా పెద్దవి, చాలా సున్నితంగా అలా లేపారు. ఒక్క వేలు, మన చెయ్యి ఎంతైతే ఉన్నదో అంత లావు ఉందండి ఆ ఒక్క వేలు. ఆ ఒక్క వేలు నా నోటిలో పెట్టి సిలువ వేశారండి. ఎందుకండి తండ్రి నాకు అది చేయడం? పుట్టబోయే బిడ్డలు కూడా నాకు చెప్పడం, వాళ్ళ పేర్లు కూడా ఆయన పెట్టడం. నేనేం చేశాను ఆయనకి? నేనేం చేశాను? తాగుతూ తిరుగుతున్నందుకు ఆయన నన్ను ఎంచుకుంది? ఏమి చేయలేదండి. ఆయనకి నేనేమి ఇచ్చినా సరే నా రుణం తీర్చుకోలేనండి. నా రుణం ఎట్టి పరిస్థితుల్లోనే తీర్చుకోలేనండి. ఒక ఇల్లు ఇచ్చాడు, పిల్లలు ఉన్నారు, కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి. ఇదే జీవితం అనుకోవద్దండి. దేవుని ఉగ్రత చూపిస్తారండి. అదే జీవితం గడిపేస్తున్నాం కదా, సాగిపోతుంది అనుకోవద్దండి. ఏదో ఒక రూపంలో తండ్రి చూపిస్తారు. అది మనం కోల్పోక ముందే మనం తండ్రిని ఎరిగి మారు మనసు పొందడం మంచిదండి. ఎందుకంటే అది కోల్పోయాను నేను. కోల్పోక ముందే నేను ఎరిగి ఉండుంటే నేను నా బిడ్డని నేను సంపాదించుకుందినేమో. ఇంకా ఎన్నో ఎన్నో అద్భుతమైన కార్యాలు నా ఎడలు చేశాడు తండ్రి. ఎన్నో అద్భుతమైన కార్యాలు. కానీ చెప్పడానికి టైం లేదు కాబట్టి ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీ యొక్క అమూల్యమైన కుటుంబ ఆరాధనలో నేను దేవునిలో బలపడేటట్లుగా, దేవునిలోని ముందుకు వెళ్ళేటట్లుగా మీ యొక్క కుటుంబ ఆరాధనలో నా గురించి జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.